మావా ఈ రోజు నా హ్యాపీ బర్త్డే. నేను ఒక్కొక్క పటాకి కాలుస్తుంటా, నువ్వు పీకి పీకి ఇస్తుండు. పనికి వెళ్ళేవాడిని పిలిచి పీకే పని చేపిస్తున్నాడు. ఈనబడింది. ఏ పని చీప్ కాదురా. కాని కాని ఏంటి మావా నా మీద వేస్తున్నావు? మావా ఏమవ్వదులేరా. Hello, mister. Yes, sister. I'm talking to him. మావా ఆ అమ్మాయి నీతో మాట్లాడాలంట. You know how much pollution this causes? Breathing this causes bronchitis. And you know how affected the animals are? What this world is only for humans, భయం వేసేసరికి నోట్లోంచి తెలుగు వచ్చిందా కన్నా, లేదంటే ఇంగ్లీషు. మాతృభాష మరిచిన వాళ్ళు మనుషులు కాదు మూర్ఖులు. మాతృభాష మరిచిన వాళ్ళు మనుషులు కాదు మూర్ఖులు. అండర్స్టాండ్? Yes, tell me what is your problem? How can I help you? టపాసులు కాల్చడం వల్ల పర్యావరణం కాలుష్యం అవుతోంది. నీ వల్ల ఎన్ని సమస్యలు వస్తున్నాయో తెలుసా? సమస్యనా? నా వల్లనా? హలో, మేకప్ చేసుకుని, పర్ఫ్యూమ్ కొట్టుకుని, పువ్వులు పెట్టుకుని, కాల గజ్జలు, చేతి గాజులు, చెవులు కమ్ములు, చీలిక పీలిక బట్టలేసుకుని చిలిపి లుక్కులిస్తూ రోడ్డుపై వెళ్తున్న ఎంతో మంది అబ్బాయి లైఫ్ ను నాశనం చేస్తారుగా మీ అమ్మాయిలు. మీరు పరిసరాల గురించి మాట్లాడతారా? నెక్స్ట్ 1000 వాలా తగులుకుందనుకో. అయ్యో, మా నాన్న కొనిచ్చిన జీన్స్, మా అమ్మ కొని పెట్టిన లంగా కాలిపోయిందని ఏడిచ్చారనుకో, నన్ను అడగద్దు. మర్యాదగా చెప్తున్నాను, మళ్ళీ టపాసులు కాల్చావో అంతే. నా జబ్బంతా లావు లేవు. ఎన్ని మాటలు అంటున్నావే? ఏదో ఆడపిల్లవి కదా అని మర్యాదిస్తే ఓవర్ చేస్తున్నావు చూడు. మనం నార్మల్ రోజుల్లోనే పండగ చేసుకుంటాం. పుట్టినరోజు పండగ నాడు నార్మల్ గా ఉండంటే ఊరుకుంటావా? లేపార్ దొబ్బుతా. నేను అబ్నార్మల్ కాకముందే ఇక్కడి నుంచి చెకై ఎలా వాడితో మనకి పడివే వెళ్ళా. నేనేం చేయాలో నాకు బాగా తెలుసు, చెప్తాను. ఎవడ్రా ఇక్కడ? శివ, బయటికి రారా. శివ. ఏంటి సార్, ఈ ఏరియాలో కళ్ళు లేని కబోదిని అడిగినా శివ ఎవరో చూపిస్తారు. అలాంటిది మీరు శివ ఎవరో తెలియకుండా ఈ ఏరియాలోకి ఎంటర్ అయ్యారంటే దిస్ ఈజ్ నాట్ ఫెయిర్. పిలిస్తే వినపట్లా? ఎవర్రా వాడు శివ అనవుగా? వినపడలా. ఎవరిక్కడ మిస్టర్ శివ అనుంటే వినపడేదేమో. ఇప్పుడు చెప్పు, ఇంతకీ ఏంటి సంగతి? శివ, నేనే శివ. బ్యాటరీ, నువ్వు ఈ ఏరియాలో చాలా దౌర్జన్యాలు చేస్తున్నావంట, అందుకే ఈమె నీ మీద కంప్లైంట్ ఇచ్చింది. ఇంగ్లీష్ పోరి. సార్, లోకానికి ఆ శివుడు ఎలాగో మా కాలనీకి ఈ శివ అలాగా. అలాంటి వాడి మీద కంప్లైంటా? ఏంటమ్మా ఇదంతా? నానా, మీరు భయపడకండి, ఏం కాదు. భయపడుతున్నారు ఆయనే అలా. ఏం సార్, మీ అమ్మాయి నా మీద ఏదేదో కంప్లైంట్ ఇచ్చింది? నా మీద ఏదో ఉత్తుత్తి కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి ఓకే. అదే ఎవరైనా రౌడీల మీద ఇచ్చుంటే ఏమై ఉండేది? పుట్టింది ఒక్కతే కూతురు, మీరు బాగా తిరగమని ఫ్రీడమ్ ఇచ్చారు. ఎవరైనా కిడ్నాప్ చేసి నెత్తి మీద కత్తితో పొడిచారనుకో. పబ్లిక్ లో మాట్లాడుతున్నావు, ఏంటి సంగతి? దాని బాబుతో మాట్లాడుతున్నాను ఇక్కడ. నీకేంటి రేగుతుందా? ఎక్కువ మీకు చేతులెత్తి దండం పెడతాను, ఇందులో ఆయన తప్పేమీ లేదు సార్. నా కూతురికే మతి చెడింది సార్, అందుకే పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తోంది. ఆడపిల్లని బయటికి పంపించేది తను ప్రపంచం మొత్తం చూడాలని, ప్రపంచమే తనని చూడాలని కాదు సార్. దయచేసి క్షమించండి సార్, ఈ గొడవకి మాకు ఎటువంటి సంబంధం లేదు సార్. ఏం సార్, ఏదో కంప్లైంట్ అంటురి, ఏదో కేసు అంటురి. పోదామా స్టేషన్ కి? అరెస్ట్ చెయ్యండి సార్. మావా, పిచ్చోళ్ళు పెట్టిన కేసు నిలబడుతుందా? ఇండియాలో ఏ కోర్టులో నిలబడదు.
రేయ్ ఈసారి తప్పించుకున్నానని అంత సంబరపడిపోకు. నెక్స్ట్ టైం స్ట్రాంగ్ కేసులో మళ్ళీ దొరుకుతా. అప్పుడు నిన్ను బాగా కుమ్మి లోపలేస్తాను. ఊరి జనం ముందు ఎందుకురా నా పరువు తీస్తున్నావు? నెల్లో పూలమాల కూడా వేసావు కదరా, అలాంటి తప్పు నేనేం చేశాను? ఏం తప్ప? ఆ అమ్మాయి ఏదో కంప్లైంట్ ఇస్తే గూగుల్ మ్యాప్ కంటే కరెక్ట్ గా మీ సార్ని తీసుకొచ్చి మా వాడి ముందు నిలబెట్టావుగా. నీ అయ్యా ఇంకేం చేయాలరా? చాలా పదా. ఓయ్ పంతులు, రా బయటికి. ఇన్ని రోజులు దేవుడికి మాత్రమే పూజ చేశా, ఈ రోజు నీకు దేవుడికి కలిపి పూజ చేస్తా. ఓయ్ పిలు పిలు పిలు. పంతులు గారు, పిలు. పంతులు గారు రండి. నువ్వు ఆగరా మావా. అయ్యో నారాయణ, నువ్వు ఏదైనా మాట్లాడావంటే నా మీదొట్టే. చూడు బాబు, ఇన్ని రోజులు నా కూతురు హాస్టల్లో ఉండి చదువుకొనొచ్చింది. నీ గురించి తనకి తెలియకపోతే ఓ రోజు కాలేజ్ ఎగ్గొట్టించి నా గురించి చెప్పుండాల్సింది. నాతో పెట్టుకునే ముందు నీ కూతురు నా గురించి తెలుసుకుని ఉండాల్సింది. తప్పే కదా? తప్పే. అందుకు ఆ రోజే క్షమాపణ అడిగానుగా బాబు. హలో, కోడిని కోసి బిర్యానీ వండుకుని తిని దాని ఫోటోకి సారీ చెప్తే అది మళ్ళీ బతుకొస్తుందా? అలాగే ఏది పడితే అదని సారీ అంటే నా పరువు తిరిగి వస్తుందా? అసలు ఇంతకీ ఏమైంది బాబు? ఏమైందా? పొద్దునే లేచి వాకింగ్ వెళ్తుంటే స్టాండింగ్ లో సల్యూట్ కొడతారు మా ఏరియా జనం అంతా. అలాంటి జనం ముందు నీ కూతురు నా పరువు మొత్తం తీసేసింది. నువ్వే చెప్పు, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఇది మాట అంటే, నీ అమ్మాయి వచ్చి నా కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగితే వదిలేస్తాను. నిన్ను క్షమాపణ వదులు నాన్న, వదులు నాన్న, వదులు నాన్న, వదులు. వద్దు మావా, తను అరవడం మొదలెట్టింది, నువ్వు కామైపో. రే మావా, కట్టేసిన డాగేరా ఎక్కువ మురిగేది. అదేం చేస్తుందో మనము చూద్దాం. వదిలే పంతులు, వదిలిపెట్టు. తన కాళ్ళ మీద పడి క్షమాపణ అడగమ్మా. కాళ్ళ మీద పడాలా? నేనా? కుదరదు. ఇది జరిగే పని కాదు గాని మాదేవ్ రాసుకో కంప్లైంట్. ఈ అమ్మాయి నా మానాన్ని మంట కలిపింది, తీసుకెళ్లి జైల్లో పెట్టండి. మానభంగమా? ఏ అమ్మాయిలకే ఉంటుందా మానం, అబ్బాయిలకి ఉండదనా ఏంటి? ఇప్పుడు కంప్లైంట్ తీసుకోకపోతే ఉన్న బట్టలు ఉడితేసి పంతుల్ని పిలిచి గంట కొట్టించి పూజ చేయి. బాబు, ఏమ్మా రామ్మా, స్టేషన్కి వెళ్దాం పద. అయ్యో చెప్తాది బాబు, చెప్పేయమ్మా. నేను కాళ్ళ మీద పడను. ఓకే, ఈ చెయ్యినే కాలనుకుని సారీ చెప్పు. నిన్నే ఇదే లాస్ట్. మేమంతా పక్క లోకల్ కుర్రాళ్ళం. వీలైన కాడికి అమ్మాయిలకి దూరంగానే ఉంటాం. మా జోలికొస్తే శని గ్రహంగా వెంట పడతాం. ఆ శని పూజలు చేస్తే వదులుతాడేమో. మేం వెంట పడితే మీ మొత్తం ఖాందాన్ హోమాలు యజ్ఞాలు చేసిన వదిలిపెట్టాం. అర్థమైందా? అందరూ వెళ్ళి భోజనం చేయండి. ఎవ్వరూ అన్నం వేస్ట్ చేయకూడదు. అలాగే గురుగారు. లైన్ గా వెళ్ళండి. సరే గురుగారు. గురువుగారు, రోజు రోజుకి ఆశ్రమంలో పిల్లల సంఖ్య ఎక్కువ అవుతోంది. డబ్బిచ్చే దాతల సంఖ్య తగ్గుతోంది. అమ్మా, ఆ దేవుడు బరువు మోసేవాడి మీదే బరువు వేస్తాడు. ఆయనే ఏదో ఒక దారి చూపిస్తాడు. అన్ని మూసుకుని పో. లారీ కీసు కీ కావాలరా? మంకీ. ఇక్కడ నుంచి ప్రతి నెల 10 మూట్లు దించాలి, సరేనా? ఆఫీసర్ అడిగితే లారీలు తెచ్చేటప్పుడు కాకెత్తుకెళ్ళిందని కాకమ్మ కథలు చెప్పురా. రే ఫెలో, ఎంత టార్చర్ గడితో ఫ్రెండ్షిప్ చేశాను నేను. ఫ్రిడ్జ్ తీసుకురారంటే ఐస్ క్రీమ్ బండి తీసుకొచ్చాడు. వీడికన్నా మా నాన్నే బెటర్. ఆయన తాగినప్పుడే కొట్టేవాడు, వీడు డైలీ కొడతాడు. హాయ్ చిన్నయ్య, గుడ్ మార్నింగ్. నువ్వెందుకు వచ్చావు? వాడు చూసాడంటే నా పొంగి పగల కొడతాడు. ఈ రోజు రక్షాబంధన్, ఏది చెయ్యవు? ఎందుకు? నా 2 చేతులు బాగుండడం నీకు ఇష్టం లేదా? అంటే నువ్వేదో కట్టిపోతావు. వాడు చూసాడో నా చేయి కట్ చేస్తాడు. నువ్వు వెళ్ళు. నీకెప్పుడు కామెడీనే. కామెడీనా? అన్నయ్య, ఇక్కడికి ఎందుకు వచ్చావే? పోవే బయటికి. అన్నయ్య, ఈ రోజు రక్షాబంధన్. ఓహో, వాడు చెప్పి పంపించాడా? చూడు, మా అమ్మకి తాళి కట్టి మార్చినంత ఈజీ కాదు నాకు రాఖీ కట్టి మార్చడం.
ప్రతి సంవత్సరం ఇదే ఎదవగోల. పిచ్చగాడిని ఒకసారి కసిరి కొడితే మళ్ళీ ఆ ఇంటి వైపు కూడా రాడు. కనీసం మీ మొహాలకి మానం, అభిమానం, రోషం ఏమి లేవా? ఎలా ఉంటాయిలే, ఎంతైనా ఆడి కూతురువి కదా. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? మాటలతో కాదే, ఇక్కడిచ్చి మెడపట్టి బయటికి ఎండేస్తానే అనుకున్నావు. కానీ దానికోసం నిన్ను ముట్టుకోవాలి కదా, అది కూడా అసహ్యం నాకు. రేయ్, దీన్ని బయటికి తోస్తావా లేకపోతే ఇద్దరిని కలిపి బయటికి తోసేయాలా? తలుపులు తీసుంటే చాలు వీధిలోనే అడ్డమైన కుక్కలని లోపలికి వస్తాయి. పోవే బయటికి. ప్రతి సంవత్సరం వస్తావు, కన్నీళ్ళు పెట్టుకుని వెళ్తావు. వాడు కావాలన్న ఆశ మీరొదలరు, మీరొద్దన్న పట్టుదల వాడు విడిచిపెట్టడం. నాకెందుకో మీది జన్మకు ఒకటి కారేమో అనిపిస్తుంది. వెళ్ళమ్మా ఇంటికి. ఈడెవడరా బాబు మెంట్లోడు, మా ఇంట్లోంచి నన్నే బయటికి పొమ్మంటున్నాడు.